Hello, champions. Welcome to AS with IAS. I am Anurup, faculty for GS. So, as a part of our ICANN series, our next topic is women. సో ఇప్పుడు మనం ఉమెన్ గురించి మాట్లాడితే మన సిలబస్లో చూస్తే డైరెక్ట్ GS1లో ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ పాపులేషన్ అని ఉంది. సో డైరెక్ట్లీ మనం GS1లో చూస్తే దెర్ ఇస్ అ టాపిక్ ఆన్ ఉమెన్ అండ్ ఈ ఈ రెస్పెక్టివ్ డేటా కానీ కంటెంట్ కానీ వీ కెన్ యూజ్ ఇన్ GS2 గ్లోబలైజేషన్ విచ్ కమ్స్ అండర్ GS1 అండ్ ఎవ్రీథింగ్ అక్కడ కూడా మనం యూజ్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ ఆల్సో ఇన్ GS3 విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ కానీ ఆర్ ఎనీవేర్ మనం హాలిస్టిక్ గా ఆన్సర్ రాస్తే వీ కెన్ ఇంట్రడ్యూస్ ఉమెన్ థింగ్ ఆల్సో. ఉమెన్ ఫీల్డ్ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐలో కూడా వీ కెన్ యూజ్ దిస్ యాజ్ అ పాయింట్స్. ఓకే, నౌ ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాలో నేను ఎలా ఫ్రేమ్ చేశాను అంటే, ఇప్పుడు మనం ఎనీ టాపిక్ తీసుకుంటే వీ కెన్ కేటగరైజ్ ఇంటూ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్. ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు చిల్డ్రన్, వాళ్ళు ఏ విధంగా ఫీల్ లైక్ పొలిటికల్లో వాళ్ళకి పొలిటికల్ జనరల్ ఉండదు చిల్డ్రన్కి, లైక్ సోషల్లో కానీ ఎకనామిక్లో కానీ వాట్ ఆర్ ద క్రైమ్స్ దే ఆర్ ఫేసింగ్ ఆర్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్డర్లీ పాపులేషన్ కానీ లేకపోతే డిజేబుల్డ్ సెక్షన్స్లో కానీ ఇలా కేటగరైజ్ ఈ 3 కేటగిరీస్లో మనం కేటగరైజ్ చేస్తే వాళ్ళ ఓవరాల్ వాళ్ళ లెవెల్ ఇన్ ద సొసైటీలో కానీ మొత్తం లేకపోతే పొలిటికల్లో కానీ వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ ఓట్ కానీ ఎలా ఉందో మనం అనలైజ్ చేయొచ్చు. సో దట్స్ వై ఉమెన్ అనే కేటగిరీకి నేను పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ అని చెప్పేసి 3 కేటగిరీస్ తీసుకొచ్చాను. ఆ 3 కేటగిరీస్లో లెట్ సి హౌ ద ఉమెన్ ఆర్ పర్ఫార్మింగ్ ఆన్ దీస్ 3 పారామీటర్స్. ఓకే, సో ద ఫస్ట్ వన్ పొలిటికల్. ఇప్పుడు మనం పొలిటికల్ ఆలోచించగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? లీడర్షిప్ ఆర్ మన ఎంపీ ఎమ్మెల్యేస్లో వాళ్ళ పర్సంటేజ్ ఎంత, లేకపోతే ఇంకొక 1 లెవెల్ కిందకు వస్తుంటే పంచాయత్లో ఉమెన్ లీడర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది, అవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు, రైట్? సో పొలిటికల్లో మనం చూసుకుంటుంటే ఫస్ట్ లోక్సభలో చూద్దాం. లోక్సభలో ఉమెన్ పర్సంటేజ్ ఎంత ఉంది? సి, ఇన్ ద 17th లోక్సభ 14.4% ఆఫ్ ది ఎంటైర్ ఎంపీస్ వర్ ఉమెన్ అండ్ 18th లోక్సభ వచ్చేపాటికి 13.6. ఇప్పుడు వై దిస్ బికమ్స్ ఇంపార్టెంట్? మనకు తెలుసు రీసెంట్ గా గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023. వాట్ డస్ దిస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ సేస్? మొత్తం పార్లమెంట్ లో 33% ఆఫ్ దిస్ షుడ్ బి ఉమెన్ అని చెప్పేసి ఒక బిల్ తీసుకొచ్చారు కదా. సో ఆన్ దిస్ కంటెక్స్ట్ మనం ఇది చూస్తే women percentage are just 14% in the entire Lok Sabha. So that becomes this important why they bought this bill so as to increase the women percentage in the political sphere. ఇంకొకటి ఇప్పుడు పంచాయత్ లెవెల్లో అరౌండ్ 46% ఆఫ్ ద టోటల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పిఆర్ఐ ఆర్ ఉమెన్ అరౌండ్ టోటల్ 100%లో 100% ఆఫ్ పిఆర్ఐ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లీడ్ చేసే దాంట్లో 46% ఆర్ లెడ్ బై ఉమెన్. సో దిస్ ఇస్ విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ నెంబర్. ఇది కూడా మనకి ఎందుకు వచ్చింది? బికాస్ దెర్ ఈస్ అన్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ దేర్ ఎట్ లోక్సభ, సారీ ఇన్ ద పంచాయత్ పిఆర్ఐ లెవెల్, పంచాయత్ లెవెల్ కానీ లేకపోతే లోకల్ లోకల్ బాడీస్ లెవెల్, ఈ లెవెల్లో రిజర్వేషన్ బిల్ తెచ్చారు కాబట్టి దేర్ ఆల్రెడీ హ్యూజ్ నెంబర్ 46% ఆర్ ఉమెన్ ఆర్ దేర్. సో ఇది అనుకుని పెట్టి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ద రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ద ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో మన పొలిటికల్ స్పియర్ లో ఉమెన్ పర్సంటేజ్ ఇలాగ ఉంది. ఓకే, ఇప్పుడు ఎకనామిక్ గా చూసుకుందాం. ఇప్పుడు ఈ ఎకనామిక్ మీరు ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఎంటైర్ GS3 పేపర్ లో విచ్ టాక్స్ అబౌట్ ఎకానమీ అండ్ ఎవ్రీథింగ్, మనం ఇంక్లూజివ్ గ్రోత్ గురించి ఏమైనా క్వశ్చన్ అడిగితే యూ కెన్ డైరెక్ట్లీ సే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి? ఇంక్లూజివ్ గ్రోత్ బై హ్యావింగ్ డెవలప్మెంట్ ఆల్ సెక్టర్స్ ఆన్ పార్. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే డిజేబుల్డ్ కానీ లేకపోతే వీకర్ సెక్షన్స్ కానీ లేకపోతే ఉమెన్ కానీ మెన్ కానీ అందరికీ ఒకే లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అవ్వాలనే థాటే ఇంక్లూజివ్ గ్రోత్.
ఆ ఇంక్లూజివ్ గ్రోత్ అనే మీద దాని క్వశ్చన్ అడిగితే మనం ఈ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఉమెన్ ఎలాగుంది, బికాస్ దాట్ డైరెక్ట్లీ సిగ్నిఫై దేర్ గ్రోత్ కదా. సో ఫస్ట్ పాయింట్ చూస్తే పిఎం ముద్రా యోజన. పిఎం ముద్రా యోజన ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ అంటే టు గివ్ లోన్స్ టు ద వీకర్ సెక్షన్స్ ఆర్ ఉమెన్ సో యాజ్ టు డూ దేర్ బిజినెస్. ఇప్పుడు మనకు ఒక బిజినెస్ కావాలి అంటే ఆ లోన్స్ కి ఆ రిక్వైర్మెంట్ చాలా ఇష్యూస్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ కేమ్ దిస్ స్కీమ్ పిఎం ముద్రా యోజన. ఇప్పుడు ఆ పిఎం ముద్రా యోజనలో వాట్ ఇట్ ఈస్ సేయింగ్ అరౌండ్ 68% బెనిఫిషరీస్ ఆర్ ఉమెన్. అంటే ఈ పిఎం ముద్రా యోజన నుంచి 68% ఆఫ్ ద లోన్స్ ఆర్ గోయింగ్ టు ద ఉమెన్. వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళ ఆపర్చునిటీస్ ఏమైనా కల్పించుకోవడానికి కానీ. సో 68% విచ్ ఇస్ ఎ హ్యూజ్ నెంబర్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు ఉమెన్. ఇప్పుడు దీని వల్ల మీరు ఏమవుతుంది సార్ అనొచ్చు. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది, ఉమెన్ కి చేతిలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనీ ఉంటుంది. దే విల్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. ఇప్పుడు ఆ బిజినెస్ వల్ల అగైన్ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ ప్రాఫిట్స్ రావడం వల్ల దేర్ డిపెండెన్సీ ఆన్ దేర్ హస్బెండ్స్ ఆర్ మెన్ రెడ్యూస్ అవుతుంది, మేకింగ్ దెమ్ సెల్ఫ్ ఎంపవర్డ్. దీన్ని మనం ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటాం. బికాస్ ఈ ఫైనాన్షియల్ గురించి దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్ బట్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దెమ్ సెల్ఫ్. అందుకని ద ఫస్ట్ వన్ పిఎం ముద్రా యోజన. ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే యూ కెన్ సైట్ దిస్ అస్ ఎగ్జాంపుల్. మనం ఇచ్చాం 68% ఆఫ్ లోన్స్ టు ఉమెన్ ఇచ్చామని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు. ఇప్పుడు లెట్ సపోజ్ నేను ఇందాక మీకు ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఇంక్లూజివ్ గ్రోత్ లో మెన్ కి వర్సెస్ ఉమెన్ కి డిఫరెన్సెస్ కానీ ఇన్ఈక్వాలిటీస్ కానీ ఎక్కడ ఉన్నాయో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ వరల్డ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది, అరౌండ్ 82% ఆఫ్ ద లేబర్ ఇన్కమ్ గోస్ టు మెన్ అండ్ 18% టు ఉమెన్. అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పుడు లెట్ సపోజ్ మన దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ 100 రూపీస్లో ఆ ఎకనామిక్ రిపోర్ట్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ఏం చెప్తున్నాడంటే 82 రూపీస్ మెన్కే వెళ్ళిపోతుంది అండ్ 18 రూపీస్ ఉమెన్కి వెళ్తుంది. విచ్ షోస్ స్టార్క్ ఇన్ఈక్వాలిటీ కదా. మెన్ కి ఉమెన్ కి వేజ్ గ్యాప్ అనుకోవచ్చు, లేకపోతే వచ్చే శాలరీ గ్యాప్ అనుకోవచ్చు. దీన్ని బట్టి మనం సిగ్నిఫై చేస్తున్నారు బికాస్ 100 రూపీస్ ఉంటే 82 మెన్కి వెళ్ళిపోతుంది, 18 ఉమెన్కి వెళ్తుంది. సో దట్ డిఫైన్ హ్యూజ్ గ్యాప్. ఇప్పుడు దీన్నే మనం చెప్పుకోవచ్చు వేజ్ గ్యాప్ అని చెప్పేసి. వేజ్ గ్యాప్ వాళ్ళిద్దరికి దీనికి ఉమెన్ కి మెన్ కి ఇంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి యూ కెన్ సైట్ దిస్ డైరెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో అది చెప్తున్నాడు. ఇన్ ఇండియా మెన్ ఎర్న్ 82% ఆఫ్ ద లేబర్ ఇన్కమ్ అండ్ ఉమెన్ ఎర్న్ జస్ట్ 18%. ఓకే, దట్ ఈస్ ఫస్ట్. అండ్ ఇంకోటి ఏమంటున్నాడు, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఏంటి అంటే ఉమెన్ ఎర్న్ 76% ఆఫ్ ద వేజెస్, మెన్ వేజెస్ ఫర్ సేమ్ వర్క్. అంటే ఇప్పుడు మెన్ ఉమెన్ ఇద్దరు ఒకే వర్క్ లో ఉంటే మెన్ కి 100 రూపీస్ ఇస్తుంటే ఉమెన్ కి 76% ఇస్తున్నారు. దట్ మీన్స్ 34 రూపీస్ ఇస్ వేజ్ గ్యాప్. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయించుకుంటున్నారు మెన్ కి ఇంకా ఉమెన్ కి, బట్ స్టిల్ దే ఆర్ గివింగ్ 34 రూపీస్ లెస్ ఫర్ ఉమెన్. సో దట్ ఈస్ 34% ఆఫ్ వేజ్ గ్యాప్ హియర్. ఓకే, దాని తర్వాత ఇన్ఫార్మల్ సెక్టర్ కాన్స్టిట్యూట్ ఆఫ్ 95% ఆఫ్ ఉమెన్ వర్కర్స్. ఓకే, ఇప్పుడు ఇదంతా మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇదంతా లెట్స్ సే క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఉమెన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ఉమెన్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సొసైటీ అనుకోండి. ఇలాంటి క్వశ్చన్ అడిగితే మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా ఇచ్చారనుకోండి, లైక్ ఉమెన్ కి ఇక్కడ ఈ ఇష్యూస్ ఉన్నాయి, కార్పొరేట్ సెక్టర్ లో 34% వేజ్ గ్యాప్ ఉంది, లేకపోతే 100 రూపీస్ ఇస్తే 82% ఆఫ్ ద ఉమెన్, ఇవన్నీ ఇష్యూస్ చెప్పుకుంటూ. అండ్ అగైన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటి, వేర్ ప్రాపర్ రికగ్నిషన్ ఉండదు, ప్రాపర్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు అండ్ ప్రాపర్ ప్రొటెక్షన్ ఉండదు. అలాంటి వాటిల్లో 95% ఆఫ్ ద ఉమెన్ వర్కర్స్ పనిచేస్తున్నారు. దిస్ ఆల్ లీడ్స్ టు ఉమెన్ గెటింగ్ లెస్ ఇన్కమ్ దెన్ మెన్. And it all boils down to what? Economic empowerment.
ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటే ఉమెన్ కి ఒక చాయిస్ ఇస్తాము, దేర్ విల్ ఎన్షూర్ దేర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్. ఇప్పుడు మనం సోషల్లోకి వస్తే, ఇప్పుడు జనరలీ మీకు సోషల్ అని రాసినప్పుడు సోషల్లో మనకి బోల్డ్ అని ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, ద సబ్ టాపిక్స్ అండర్ సోషల్ సెక్టర్ ఎడ్యుకేషన్. దాని తర్వాత హెల్త్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి జరిగే వైలెన్స్ కానీ క్రైమ్స్ కానీ, లేకపోతే ఫోర్త్ వన్ ఇస్ డిస్క్రిమినేషన్ అనుకోవచ్చు. సో ఇవన్నీ మనకి సోషల్ కాజెస్ లో వస్తాయి వెన్ వి డివైడెడ్ ఇంటూ దిస్ సోషల్ కేటగిరీ. సో ఆన్ దట్ కేటగిరీ ఓన్లీ సోషల్ సోషల్లో నేను మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేసా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వైలెన్స్. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సెక్టర్లో చూస్తే ఉమెన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఓన్లీ 35% ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఉమెన్. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది మీకు, హైయర్ ఎడ్యుకేషన్కి ఉమెన్ చాలా తక్కువగా వెళ్తున్నారు. దీని నుంచి మీరు ఇంకో కంక్లూజన్ ఏం తీసుకురావచ్చు, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ లేదు అంటే టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఉమెన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. బికాస్ రీసెర్చ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, రీసెర్చ్లో ఉమెన్ చాలా తక్కువ ఉన్నారు, రైట్? ఇలాంటిది మీరు ఈ కంక్లూజన్ నుంచి మీరు గ్రాస్ప్ చేసుకోవచ్చు ఈ డేటా నుంచి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్, 13% ఆఫ్ ద గర్ల్ డ్రాప్ అవుట్స్ ఫ్రమ్ బిఫోర్ సెకండరీ స్కూల్. సో ఇప్పుడు ఇది మీరు ఎక్కడ యూజ్ చేయొచ్చు, లెట్స్ సే మీరు చైల్డ్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం. ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ లో మాట్లాడుతూ ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, స్కూల్ డ్రాప్ అవుట్స్ వల్ల ద చిల్డ్రన్ కి ఇంకా వాళ్ళని పోషించలేక ఎనీథింగ్ దే ఆర్ డూయింగ్ ద చైల్డ్ మ్యారేజెస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం కాంబాక్ట్ చైల్డ్ మ్యారేజెస్ కాంబాక్ట్ చేయాలంటే ఏంటి, అగైన్ వీ హ్యావ్ టు ఎన్షూర్ ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ద స్కూల్. ఓకే, అండ్ లిటరసీ రేట్ ఇస్ అ జనరల్ థింగ్. 70.3 ఉమెన్ కి ఇచ్చాము, సారీ ఉమెన్ 70.3 ఆర్ లిటరేట్ అండ్ 84.7 ఆఫ్ ద ఉమెన్ లైక్ మెన్ ఆర్ లిటరేట్. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం హెల్త్ గురించి చెప్తే, బిఫోర్ ద డే 1 ఆర్ డే 2 నేను ఎనామిక్ గురించి మాట్లాడాను. 57% ఆఫ్ ద ఉమెన్ ఆర్ ఎనామిక్ ఇన్ నేచర్. 18 to 49 years లో 57% ఆర్ ఎనామిక్. ఎనేమియా అంటే బికాస్ ఆఫ్ దాట్. ఇప్పుడు అగైన్ మీరు ఈ డేటాని 57% ఎనేమియా డేటా ఎక్కడ వాడచ్చు అంటే, సి ఎనేమియా అంటే ఉమెన్ విల్ హ్యావ్ లెస్ ఎనర్జీ. ఈ లెస్ ఎనర్జీ వల్ల న్యూ లెర్నింగ్స్ ఏం తీసుకోలేరు, ఆర్ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ పాసిబుల్ అవ్వవు. అండ్ దీనివల్ల దే బికమ్ లెస్ ప్రొడక్టివ్. ఇప్పుడు లెస్ ప్రొడక్టివ్ అవుతారు, లెస్ ప్రొడక్టివ్ వల్ల మళ్ళీ ఏమవుతుంది, ఎకనామిక్ గా ఇండిపెండెంట్ గా ఉండలేరు. అండ్ అగైన్ దే నీడ్ ఇంక్రీజ్ ద డిపెండెన్సీ, డిపెండెంట్ ఆన్ సమ్ వన్. సో అందుకే లైక్ గవర్నమెంట్ ఈస్ యాక్టివ్లీ ట్రాకింగ్ ఆర్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ తీసుకొచ్చింది సో యాజ్ టు రిడ్యూస్ ద ఎనేమియా ఇన్ ఉమెన్, సో దట్ దే కెన్ యాక్టివ్లీ కాంట్రిబ్యూట్ టు ది నేషన్ బిల్డింగ్. ఇంకొకటి ఎంఎంఆర్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎలా కౌంట్ చేస్తాడు అంటే, లెట్స్ సే 1% అవుట్ ఆఫ్ 1 lakh. ఇప్పుడు దీన్ని బట్టి ఇనీషియల్ గా 130 ఉమెన్ అవుట్ ఆఫ్ 1 lakh మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే అవుట్ ఆఫ్ 1 lakh డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఎంతమంది చనిపోయారు. సో దట్ డిసైడ్స్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. ఇప్పుడు ఇనిషియల్ గా ఏముంది, 130 మెంబర్స్ అవుట్ ఆఫ్ 1 lakh చనిపోయారు, కానీ అది నౌ వి బాట్ డౌన్ టు 97. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు ఇవి ఇంకా మనం రిడ్యూస్ చేయాలి అంటే ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అని చెప్పేసి వీఆర్ యాక్టివ్లీ ప్రమోటింగ్ ఇట్. మాతృవందన్ యోజన కానీ ఎనీ స్కీమ్స్, ఇన్స్టిట్యూషనల్ బర్త్ నుంచి ఏంటి వాళ్ళకి ప్రాపర్ హెల్త్ కేర్ దొరుకుతుంది. అండ్ వీఆర్ ఆల్సో ట్రై టు కంబాక్టింగ్ దిస్ ఎంఎంఆర్ రిడక్షన్. సో వి రెడ్యూస్ దిస్. ఇంకొకటి ఎన్ఎఫ్హెచ్ఎస్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. దీని ప్రకారంగా మనకు తెలిసింది ఏంటి అంటే అరౌండ్ 1020 ఆర్ ఉమెన్ అవుట్ ఆఫ్ 1000. దట్ మీన్స్ వెరీ గుడ్, మన ఉమెన్ గర్ల్ పాపులేషన్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు హెల్త్. ఇప్పుడు వైలెన్స్ ఆర్ క్రైమ్స్, ఉమెన్ కి క్రైమ్స్ ఏమేమి జరుగుతున్నాయి ఆర్ లైక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ద ఉమెన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు లైక్ సైబర్ క్రైమ్స్ అగెనిస్ట్ ఉమెన్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 25%.
ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, లైక్ ఆన్లైన్ హరాస్మెంట్ కానీ ఉమెన్ హరాస్మెంట్ ఆల్ ఆర్ నౌ ఆన్ లైక్ బికమింగ్ ఆన్లైన్ అండ్ దే ఆర్ హరాసింగ్ దెమ్ ఆన్లైన్. దీని వల్ల వాళ్ళ మెంటల్ స్ట్రెయిన్ వచ్చేసి అగైన్ దిస్ రెడ్యూసెస్ దేర్ అవుట్ గోయింగ్ పర్సంటేజ్. బయటికి రాకుండా దే విల్ హ్యావ్ ఫుల్ స్ట్రెస్ పెట్టుకుని దే విల్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ ద సూసైడ్ లెవెల్స్ ఆల్సో, రైట్? సో ఇట్ ఇంక్రీస్డ్ బై 25% cyber crimes. Next, 14% of the women డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ డౌరీ కేసెస్ గురించి ఇంకా ఇంకా అరౌండ్ 14% ఆఫ్ ఉమెన్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్. ఇవి కాకుండా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 ఏం చెప్పింది అంటే 51 ఉమెన్ ఆర్ హరాస్డ్ ఎవ్రీ అవర్. అర్థమవుతుంది సిచ్యువేషన్, 51 ఉమెన్ ఆర్ హరాస్డ్ ఎవ్రీ అవర్. దీన్ని బట్టి ఇప్పుడు మన సొసైటీలో ఉమెన్ పైన వైలెన్స్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, ద ఉమెన్ కమింగ్ అవుట్ సైడ్ దర్ హోమ్ టు మేక్ దెమ్ సెల్ఫ్ ఇండిపెండెంట్, ఇది ఆబ్వియస్లీ తగ్గిపోతుంది కదా. బికాస్ వెన్ దెర్ ఆర్ సో మెనీ క్రైమ్స్ అగైన్స్ దెమ్ దే విల్ లాక్ దెమ్ సెల్ఫ్ ఎట్ దేర్ హోమ్. అండ్ వాళ్ళ వల్ల వాళ్ళకి ప్లస్ మన ఎంటైర్ కంట్రీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ పోయి అగైన్ విల్ నాట్ బీ ఇన్ ఎ growth story. Okay, so curbing this violence is more important to increase the participation of the women. సో ఇది విత్ కమ్స్ టు డేటా. ఇప్పుడు మీరు ఈ డేటాని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు? లెట్స్ సే ఇప్పుడు ఏదో టాపిక్ లో ఎస్ఏలో ఏదో అడిగాడు అనుకోండి, ఎస్ఏలో అడిగినప్పుడు ఏదైనా లైక్ విత్ రెస్పెక్ట్ టు సోషల్లో ఉమెన్ యాంగిల్ తీసుకొచ్చేసి యూ కెన్ సే వాళ్ళకి హెల్త్ ఎంత ఉంది, వాళ్ళ హెల్త్ లైక్ ఎనామిక్ నుంచి తగ్గిస్తే వాళ్ళ ప్రొడక్షన్ లైక్ బయటకు వస్తుంది, లైక్ వాట్ వాస్ దట్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, విచ్ విల్ హెల్ప్ ద నేషన్ టు గ్రో దర్ జీడిపి. ఆర్ ఇప్పుడు ఈ వైలెన్స్ తగ్గిస్తే ఉమెన్ పైన ఉన్న వైలెన్స్ అవన్నీ తగ్గించుకుంటే వీ కెన్ ఇంక్రీజ్ దర్ పార్టిసిపేషన్ వైల్ కమింగ్ టు జాబ్స్ కానీ అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే ఉమెన్ ఓవరాల్ హెల్త్ మంచిగా ఉంటే ద ఫ్యామిలీ స్టేటస్ విల్ బి గుడ్, బికాస్ దే ఆర్ ద ఫస్ట్ కేరింగ్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ విచ్ షేర్ దేర్ వాల్యూస్ టు దేర్ చిల్డ్రన్. సో మనం ఉమెన్ కి విత్ రెస్పెక్ట్ టు హెల్త్ కానీ వాళ్ళ ఎకనామిక్ పర్స్పెక్టివ్ కానీ అన్ని షేర్ చేస్తే వీఆర్ గివింగ్ ఎ గుడ్ జనరేషన్ ద నెక్స్ట్. సో దట్ కమ్స్ ద డేటా పార్ట్. ఇప్పుడు లెట్స్ సీ ద కేస్ స్టడీస్. ఇప్పుడు ఈ కేస్ స్టడీస్ లో లెట్స్ టేక్ ది రవాండాస్ కంట్రీలో వాళ్ళ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అని చెప్పి ఒకటి పెట్టారు. వాట్ ఈస్ దిస్ జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అంటే దేర్ విల్ బి అ సెపరేట్ ఫండ్స్ విచ్ విల్ బి ఓన్లీ అలొకేటెడ్ టు ఉమెన్ డెవలప్మెంట్. సో ఆ ఫండ్స్ తో దే విల్ ట్రై టు ఎన్ష్యూర్ ఎక్కడెక్కడ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ తో అవి బ్రిడ్జ్ చేసేసి దే విల్ గివ్ ఏ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్ టు కమ్ అవుట్ అండ్ పర్ఫార్మ్. సో అది జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్. దాన్ని బట్టి లైక్ ఇది సక్సెస్ ఎక్కడ వచ్చింది అంటే 55% ఆఫ్ ఫీమేల్ ఇన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏంటి అంటే ఇప్పుడు లెట్ సపోజ్ మన కంట్రీలో 100% ఆఫ్ వర్కింగ్. ఇప్పుడు సో వీళ్ళు అందరూ వర్కింగే కదా లేబర్ ఫోర్స్. ఇప్పుడు ఇందులో లెట్ సపోజ్ 40% ఆర్ ఉమెన్ అందాం. సో టోటల్ లేబర్ ఫోర్స్ లో 40% ఆర్ ఉమెన్ అంటే ఇక్కడ చూడండి 55% ఆర్ ఉమెన్, విచ్ ఇస్ ఎ గుడ్ సోర్స్ కదా. అంటే టోటల్ ఎంటైర్ కంట్రీలో ఎంతమంది వర్కింగ్ పాపులేషన్ లో ఉన్నారో ఆ వర్కింగ్ పాపులేషన్ లో 55% ఆర్ ఉమెన్. సో మనం చెప్పొచ్చు కదా జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ ఇస్ ఎ సక్సెస్ ఇన్ రవాండా అని చెప్పేసి. సో దట్ ఈస్ వన్. దాని తర్వాత వీళ్ళు ఇంకొక ప్రోగ్రామ్ తెచ్చారు, ఐయామ్ బుటో ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఈ ఐయామ్ బుటో ఫౌండేషన్ ప్రోగ్రామ్ వల్ల ఏంటి అంటే అగైన్ వొకేషనల్ ట్రైనింగ్ అంటే they will give the skills to the women and that ensure they get some jobs. Job based skill training is called vocational training. So vocational training ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళ ఇండిపెండెంట్ గా వాళ్ళు స్టాండ్ అయ్యేటట్టు దే విల్ ట్రైన్ దెమ్ అండ్ దే విల్ ఎన్ష్యూర్ ఆ బిజినెస్ వర్క్ అవ్వడం కానీ ఆ ఫోకస్ ఆన్ బిజినెస్ వర్క్ అవ్వడం కానీ ఏమైనా వాళ్ళకి ఏమైనా కష్టాలు కానీ ఎనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్ దే విల్ ట్రై టు హెల్ప్ దెమ్. దట్ ఈస్ ఐఎమ్ బుటో ఫౌండేషన్ విచ్ గ్రేట్ ఇనిషియేటివ్. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ ఏంటి మెయిన్ గా అగ్రికల్చర్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్. అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తూ అండ్ ఇంకా ఎనదర్ ది స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటే ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ దే విల్ గివ్ దట్ ట్రైనింగ్ అండ్ ఆల్సో ద మనీ.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎస్ఎఫ్జిస్. ఎస్హెచ్జి మోడల్ అంటే ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే నథింగ్ బట్ లెట్స్ సే ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ వాళ్ళు ఫామ్ అయ్యి దే స్టార్ట్ వన్ కమ్యూనిటీ. మేము ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి మేము హెల్ప్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు రూరల్ ఏరియాస్లో కానీ లేకపోతే అర్బన్ ఏరియాస్లో కానీ ఒక సెక్టార్ తీసుకుని దాన్ని నేను హెల్ప్ చేద్దాం కానీ లేకపోతే మేము గ్రో అవుతూ విల్ కాంట్రిబ్యూట్ అగైన్ బ్యాక్ టు ద సొసైటీ. సో ఎస్హెచ్జి ఇస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. దట్ ఈస్ ఎస్హెచ్జి. సో ఇండియాలో ఎస్హెచ్జి మోడల్ విచ్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ ఎందుకంటే 88% ఆఫ్ ఎస్హెచ్జిస్ ఆర్ టోటల్లీ రన్ బై ఉమెన్. ఇప్పుడు మనం ఇందాక కుటుంబశ్రీ ప్రోగ్రామ్ చూసాం లాస్ట్ క్లాస్ లో. కుటుంబశ్రీ ప్రోగ్రామ్ లో విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఎస్హెచ్జి విచ్ ట్రై టు ప్రొవైడ్ న్యూట్రిషన్ ఫుడ్. ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ దే ఆల్సో స్ట్రైవ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఎలాగా అంటే దీస్ ఎస్హెచ్జిస్ విల్ ప్రొవైడ్ లోన్స్. ఇవి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా నీడ్ ఆఫ్ లోన్ లో ఉన్నారు అంటే వీళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చి దే విల్ హెల్ప్ దెమ్ ఇన్ ద రైట్ టైం. సో దాని వల్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వీళ్ళు లైక్ ఎస్ఎస్జి కూడా డెవలప్ అవుతుంది అండ్ ద అదర్ పర్సన్ ఆల్సో విల్ డెవలప్. సో అది దట్ ఈస్ సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేను ఇక్కడ టు లైక్ ఇన్ యువర్ ఆన్సర్స్ యూ కెన్ యూజ్ దిస్ కీవర్డ్స్ డైరెక్ట్లీ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఒకటి ఏంటంటే గ్లాస్ సీలింగ్. గ్లాస్ సీలింగ్ అంటే ఏంటి అంటే మీకు ఆపర్చునిటీ ఉన్నట్టే ఉంటుంది ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ బట్ ఉండదు. ఇప్పుడు లెట్స్ సే మీకు ఇందాక వేజ్ గ్యాప్ గురించి చెప్పాను. ఇందాక 34% ఆఫ్ వేజ్ గ్యాప్ ఉంది అని చెప్పాను నేను. ఇక్కడ లైక్ సేమ్ వర్క్ కి మెన్ కి 100 రూపీస్ శాలరీ వస్తుంటే ఉమెన్ విల్ గెట్ అరౌండ్ 76 రూపీస్. సో సేమ్ వర్క్ మనకు ఆపర్చునిటీ ఇస్తున్నామని చెప్పేసి వీఆర్ గివింగ్ లెస్ శాలరీ. సో ఇండైరెక్ట్లీ మనం ఒక డోర్ పెట్టేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ దిస్. ఇంకొకటి సర్పంచ్ పతి. సర్పంచ్ పతి అంటే మీకు ఇందాక స్టార్టింగ్ లో మనం పొలిటికల్ గురించి మాట్లాడుకున్నప్పుడు పంచాయతీ లెవెల్లో అంటే లోకల్ బాడీ లెవెల్లో అరౌండ్ 46% ఆఫ్ ద లోకల్ బాడీస్ నేను ఉమెన్ రన్ చేస్తున్నాయి అని చెప్పాను. కానీ ఆన్ ద ఫేస్ ఇట్ ఈస్ ఉమెన్ రన్ చేస్తున్నాం అని చెప్పేసి బట్ బ్యాక్గ్రౌండ్ లో ఇట్ వాజ్ రన్ బై దేర్ హస్బెండ్స్. ఇలాంటి మన సిచ్యువేషన్ నే మనం సర్పంచ్ పతి అంటాం. సర్పంచ్ ఎవరు? ఉమెన్. కానీ పతి. సో హీఈస్ ద హ్యాస్ ద సర్పంచ్ పతి హ్యాస్ మోర్ పవర్ దాన్ సర్పంచ్ హూ ఇస్ ఉమెన్. సో దట్ ఈస్ వన్ మోర్ కండిషన్ ద ఉమెన్ ఎట్ ప్రెసెంట్ ఫేసింగ్. ఇంకొకటి సన్ మెటా ప్రిఫరెన్స్. సన్ మెటా ప్రిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ ఏ కండిషన్ వేర్ పేరెంట్స్ అన్లెస్ అండ్ అంటిల్ సన్ కొడుకు పుట్టేంత వరకు దే విల్ కంటిన్యూ దేర్ ప్రొడక్షన్. అంటే లైక్ ఇంతమంది లెట్స్ సే ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ 6 డాటర్స్ ఉన్నారు అనుకోండి, దే విల్ స్టిల్ అగైన్ గో ఫర్ వన్ మోర్. ఆర్ ఇంకోటి ఉంటే అంటే మిస్సింగ్ డాటర్స్ అని కూడా అంటారు. మిస్సింగ్ డాటర్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫీమేల్ ఫిటిసైడ్. అంటే ఫీమేల్ ఉంది అని తెలియగానే దట్ ట్రయింగ్ టు కిల్ దెమ్. సో ఇవన్నీ కర్బ్ చేయడానికి మన గవర్నమెంట్ యాక్ట్ తెచ్చింది. సో దాట్ అదేంటి మేలా ఫీమేలా అని మన బాబా అమ్మాయి అని మనకు తెలియడానికి దే ఆర్ కర్బింగ్ దట్ వీ డోంట్ నో. సో దట్ ఈస్ సన్ మెటా ప్రిఫరెన్స్ వేర్ యూ ప్రిఫరెన్స్ ఈస్ ఫర్ ద సన్ రాదర్ దాన్ డాటర్. ఇంకా ఫెమినైజేషన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఫెమినైజేషన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అండ్ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫెమినైజేషన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఏంటి అంటే ఓల్డ్ ఏజ్ లో మెనీ ఉమెన్ ఆర్ విడోస్ లివింగ్ లైక్ హర్ హస్బెండ్స్ ఆర్ డెడ్ అండ్ ఓన్లీ దే ఆర్ ప్రెసెంట్ లైక్ ఉమెన్ లీడింగ్ సోలో లైఫ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటి ప్రాబ్లము అంటే మెనీ ఉమెన్ హూ ఆర్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్ ఆర్ మోర్ ప్రాన్ టు వైలెన్స్. బికాస్ ఇప్పుడు దొంగలు పడినా లేకపోతే ఎనీ అటాక్స్ చేసినా సరే దే ఆర్ వెరీ ప్రాన్. సో అది ఫెమినైజేషన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లమ్. అండ్ సిమిలర్లీ ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటి అంటే దేర్ హస్బెండ్స్ ట్రావెల్ మైగ్రేట్ టు అర్బన్ ఏరియాస్ ఫర్ బెటర్ జాబ్స్
కానీ అగ్రికల్చర్ వాజ్ సీన్ బై ఉమెన్. దాని తర్వాత అన్పెయిడ్ కేర్ వర్క్. ఇప్పుడు అన్పెయిడ్ కేర్ వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి తెలుసు మన మమ్మీ ఆర్ మన మదర్స్, దే విల్ డూ సో మచ్ ఆఫ్ అవర్ హౌస్ హోల్డ్ వర్క్స్, బట్ దెర్ ఈస్ నో ఎనీ ప్రాపర్ మానిటైజేషన్ ఫర్ దెమ్. సో దట్ వీ కాల్డ్ యాజ్ అన్పెయిడ్ కేర్ వర్క్ విచ్ ఇస్ మోర్ దాన్ 12 అవర్స్. సో మనం కీవర్డ్స్ చూసేసాం అండ్ కేస్ స్టడీస్ చూసేసాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఉమెన్ పర్సనాలిటీస్ ఇన్ న్యూస్ ఎవరున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు రీసెంట్ గా మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ ఈజ్ లెడ్ బై 2 ఉమెన్. వన్ ఈస్ సోఫియా ఖురేషి కర్నల్ అండ్ ద అదర్ వన్ ఈస్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరిని కూడా యూ కెన్ సజెస్ట్ ఇన్ యువర్ ఎగ్జాంపుల్స్ హౌ లైక్ ప్రోగ్రెస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. లేకపోతే మీరు ఎక్కడైనా కేస్ స్టడీస్ లో మీకు ఇది హెల్ప్ఫుల్ అన్నా సరే యూ కెన్ రైట్ ఇట్ డౌన్ వెదర్ ఇట్స్ ఎస్ఏ ఆర్ ఎనీవేర్. అండ్ ద అదర్ జనరల్ ఎగ్జాంపుల్స్ మనం ఇస్తూనే ఉంటాం, కిరణ్ బేడి ఇన్స్పిరేషన్ అవన్నీ తీసుకొని, సావిత్రబాయి ఫులే అండ్ ఇందిరాగాంధీ, about the decisions took by women or progress or contribution they done. వీటన్నిటిలో we can use the women examples also. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూస్ గురించి, ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడితే ద ఫస్ట్ వన్ ఈస్ బేటీ బచావ్ బేటీ పడావ్. ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ మెయిన్ ఇంటెన్షన్ ఎందుకు, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రిడ్యూస్ ది ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఆర్ ఫీటిసైడ్ అండ్ టు ఇంక్రీజ్ దేర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం పైన చూసుకున్నాం రీసెర్చ్ కండక్ట్ చేసే లెవెల్లో ఓన్లీ 35% ఆఫ్ ఉమెన్ ఆర్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో యాజ్ టు బూస్ట్ దట్ ఇలాంటి స్కీమ్స్ స్టార్టింగ్ నుంచే మనం తెచ్చాం, సో యాజ్ టు ఇన్కల్కేట్ గుడ్ ఎడ్యుకేషన్ టు ద ఉమెన్. దాని తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023, ఇందాక మీకు చెప్పాను పొలిటికల్ యాంగిల్లో వచ్చినప్పుడు అరౌండ్ 13.5% ఆఫ్ ఆర్ దేర్ ఇన్ ద ఉమెన్ ఇన్ ద లోక్సభ. సో అది ఇంక్రీజ్ చేయడానికి దే బాట్ దిస్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. అండ్ స్టాండప్ ఇండియా. స్టాండప్ ఇండియా అంటే టు ఇంక్రీజ్ ది స్టార్టప్స్, ఉమెన్ లెడ్ స్టార్టప్స్. దీనికోసం దే బాట్ దిస్ యూనిక్ ఇనిషియేటివ్ స్టార్టప్ ఇండియా, వేర్ ఆ స్టార్టప్ సంబంధించిన ఫండ్స్ అన్ని లైక్ ఇస్తారు, అరౌండ్ 10 lakhs అనుకుంటా, ఐ నీడ్ టు చెక్, బట్ దే విల్ గివ్ సమ్ ఫండింగ్ టు దెమ్ సో యాజ్ టు బూస్ట్ దేర్ ఉమెన్ ఎంటర్ప్రెనర్షిప్. దాని తర్వాత సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన ఈజ్ ఎ సేవింగ్ స్కీమ్. ఏంటి అంటే అరౌండ్ 18 years వరకు, లేకపోతే 21 years వరకు, ఐ థింక్ 18 years, ఆ గర్ల్ 18 years వచ్చేంత వరకు దే విల్ గివ్ సమ్ కాంట్రిబ్యూషన్ ఇన్ టు ది స్కీమ్. అండ్ 18 years తర్వాత మ్యారేజ్ కో లేకపోతే ఎడ్యుకేషన్ కో వీ కెన్ టేక్ దట్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే చైల్డ్ మ్యారేజెస్. ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్, వై చైల్డ్ మ్యారేజెస్ హ్యాపెన్ అంటే ఇప్పుడు ఆ గర్ల్ చైల్డ్ బర్త్డే మనం ఎందుకు తీసుకుంటాము అని చెప్పి దే ఇమీడియట్లీ డూ దట్ చైల్డ్ మ్యారేజ్ అండ్ దే విల్ సెండ్ హర్ అవే. అవన్నీ చేయడానికి ది స్కీమ్ దే బాట్ ఇట్ సో దట్ మనకి 18 or 21 years వచ్చినప్పుడు లైక్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అని లేకపోతే ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అని దే కెన్ గెట్ బ్యాక్ బై డొనేటింగ్ స్మాల్, లైక్ కాంట్రిబ్యూటింగ్ స్మాల్ అమౌంట్. దాని తర్వాత షీ బాక్స్. మనం ఇందాక పైన డేటాలో చూసాం సైబర్ క్రైమ్స్ ఉమెన్ పైన చాలా ఎక్కువైపోతున్నాయి, ఆన్లైన్ హెరాస్మెంట్ చాలా ఎక్కువైపోతున్నాయి, అరౌండ్ 25% వరకు ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి. సో ఈ షీ బాక్స్ వల్ల ఏమవుతుంది అంటే దే కెన్ యునానిమస్లీ కంప్లైంట్ ఆన్ రిజిస్టర్ దేర్ కంప్లైంట్ ఆన్లైన్. సో దీనివల్ల వాళ్ళు భయం ఉండదు, ఎక్కడికి రాయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ దే విల్ డూ ఇట్ ఆఫ్. అండ్ మహిళా శక్తి కేంద్రాస్. ఈ మహిళా శక్తి కేంద్రాస్ ఏంటి అంటే ఉమెన్ హాలిస్టిక్ లెవెల్లో ఎంపవర్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ కానీ, లేకపోతే ఒకవేళ రూరల్లోకి వస్తే అగ్రికల్చర్ ఎలా చేయాలి అని చెప్పేసి, ఆర్ ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్ అవేర్నెస్ పర్పస్ కోసం ఉమెన్ ఏమేం సర్వీసెస్ అవైల్ చేయగలరు ఇండియాలో, ఆల్ దీస్ థింగ్స్ ఈ ఎంపవర్మెంట్ అవన్నీ అవేర్నెస్ అవన్నీ క్రియేట్ చేయడానికి దే క్రియేటెడ్ దిస్ మహిళా శక్తి కేంద్రాస్. అండ్ లాస్ట్ వన్ డే ఎన్ఆర్ఆర్, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఎస్హెచ్జి లింకేజెస్ కోసం, ఎస్హెచ్జి లింకేజ్ తో రూరల్లో ఎకానమీ డెవలప్ చేయడం కానీ లేకపోతే రూరల్ ఉమెన్ కి ఒక ఆసరా ఇద్దామని కానీ దే స్టార్టెడ్ దిస్ ఎస్హెచ్జి లింకేజ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం కంక్లూజన్కి వస్తే యూ కెన్ రైట్ 2 types ఆఫ్ కంక్లూజన్స్. అంటే ఉమెన్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ అడిగినప్పుడు క్వశ్చన్స్ యూ కెన్ రైట్ 2 types ఆఫ్ కంక్లూజన్స్. వన్, యాజ్ పర్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఉమెన్ ని మన గ్రోత్ లో ఇంక్లూడ్ చేస్తే మన జీడిపి 27% వరకు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు. సో వెన్ వీఆర్ టార్గెటింగ్ ఫర్
డెవలప్డ్ ఇండియా, సో ఉమెన్ మన ఎకానమీలో కానీ జీడిపిలో కానీ కాంట్రిబ్యూట్ చేస్తే ఇట్ విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్. ఓకే, అది చెప్పొచ్చు. లేకపోతే నో సొసైటీ కెన్ ప్రోగ్రెస్ వెన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ లెఫ్ట్ బిహైండ్ అండ్ గవర్నమెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, ఒక సొసైటీ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ని మనం డెవలప్ చేయకుండా ఉంటే దట్ సొసైటీ విల్ నాట్ ఎట్ ఆల్ గ్రో. అందుకని దీన్ని మనం మోటివేషన్ గా తీసుకుని మన గవర్నమెంట్ ఇస్ ఆన్ ద రైట్ ట్రాక్ ఇన్ ఓవరాల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్. ఇక్కడ కాకుండా మీరు స్వామి వివేకానంద కోట్ కూడా ఇవ్వచ్చు, ఏ బర్డ్ కెనాట్ ఫ్లై విత్ వన్ వింగ్ అని చెప్పేసి, వేర్ టూ వింగ్స్ ఆర్ మెన్ అండ్ ఉమెన్. ఒక వింగ్ తో ఆ బర్డ్ ముందుకు వెళ్ళలేదు అని చెప్పి హీ కోటెడ్ ఇట్. యూ కెన్ సజెస్ట్ దట్ ఆల్సో యాజ్ అ కంక్లూజన్. సో ఇవి మీరు ట్రై టు సీ ఇట్ అగైన్, రివైజ్ అండ్ ట్రై టు సీ ఎక్కడెక్కడ మనం యూజ్ చేసుకోగలం అని చెప్పి. ఎవ్రీవేర్ వేర్ యూ కెన్ సీ విత్ దట్ లెన్స్ యూ కెన్ యూజ్ ఎనీవేర్. ఇలాంటి డేటా పాయింట్స్ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకుని మీ ఆన్సర్ ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.